మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పడింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026 సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. 2026 సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. దీంట్లో మొట్టమొదటిగా మే నెల ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మే నెల ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఈ మే నెలకి ఈ ధనుస్సు రాశికి రాహువు, రవి, బుధుడు, గురువు బాగున్నారు. వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎదురంటూ లేదు, చాలా బాగా ఉంటుంది. అందులో సప్తమంలో గురువు ఉన్నాడు. మరి భార్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, మరి వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు, చాలా బాగుంది. కడత్ర స్థానంలో శుక్రుడు ఉండటం, గురువు ఉండటం చాలా మంచి సమయం. అయితే ఈ రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి 4వ శని, అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శని పూర్తిగా నష్టకారకుడు. అనవసరమైన దండగలు వస్తాయి, అనవసరమైన కష్టాలు వస్తాయి. ఏమి లేదండి, గాజు వస్తువు పగిలిపోతుంది. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఏమి లేదు. టీవీ అనుకుందామండి, కొద్దిసేపు టీవీ పట్టుకున్నవాడి చేతిలోంచి దారి పగిలిపోతుంది. ఆ టీవీ పెద్ద టీవీ అనుకుందాం, ₹1,00,000 టీవీ అనుకోండి, మన చేతిలోంచి పడిపోతుంది. అదే మన ఇంట్లో వాళ్ళ చేతుల నుంచి పడిపోతే
ఈ అర్ధాష్టమ శని ఉన్నవాడు తిరగబడతాడు. 1,00,000 రూపాయల వస్తువు నాశనం చేశామని తిరగబడతాడు. కానీ ఇది అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని వల్ల నాకు నష్టం కలగబోతోంది అనేది అర్థం చేసుకోకుండా తిరగబట్టడం జరుగుతుంది. కాబట్టి మనకు చెడు టైంలో ఇంట్లో వాళ్ళ వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి. చేసే వృత్తి దగ్గర కూడా నష్టాలు జరుగుతాయి. అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి, కంప్యూటరు కాలిపోతుంది, వాడు నిన్ను కట్టమంటాడు. ఇట్లాంటి సమస్యలు శని అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా నష్టాలు కష్టాలు. మరి వ్యాపారం బాగుంది, మరి ఉద్యోగం బాగుంది, గురువు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది. కానీ రవి బుధుడు గురువు శుక్రుడు, గురువు రవి బుధుడు రాహువు గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. కానీ వివాహం అయినా కూడా భార్యాభర్తలతో సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదో వస్తువు వల్ల కానీ నువ్వు చేసే పనిలో కానీ సమస్యలు రావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే పాపగ్రహాలు శని అర్ధాష్టమం, పంచమ కుజుడు, మరి సప్తమ గురువు, మరి 9వ కేతువు, మరి కేతువు, మరి శుక్రుడు, తర్వాత కుజుడు, శని, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ గ్రహాలకి దోషం ఏంటిది? 25 వంతులే. ఈ రాశి ఎట్లా వచ్చింది? ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఈ 9వ రాశి ధనస్సు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ఇవి కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి ఈ మే నెల పూర్తిగా గడ్డు సమయం అని చెప్పాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. అన్నిటికీ మించి ముందు ఓర్పు, శాంతమే భూషణం అన్నారు, శాంతమే సౌఖ్యం అన్నారు. మరి కాబట్టి ఎటువంటి సమస్యలో కూడా కోపం రాకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి. అవతల వాళ్ళతో మాట్లాడేది నీ వల్ల నష్టం జరిగినా, ఎవరి వల్ల నష్టం జరిగి నీ మీద వేసినా నువ్వు ప్రశాంతతగా, గౌరవంగా, మర్యాదగా మాట్లాడటం అలవాటు పడితేనే ఈ రాశి వాళ్ళ పరిస్థితి, ఈ ధనస్సు రాశి మే నెల వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. తర్వాత 2026 2వ నెల 2వ రాశి జూన్ నెల ధనస్సు రాశి. ఇందాక ధనస్సు రాశి మే నెల చెప్పాం. ఇప్పుడు మే నెల, జూన్ నెల ధనస్సు రాశి చెప్పుకుంటాం. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు శుక్రుడు తప్పితే, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో అర్ధాష్టమ శని చెప్పటానికి వీల్లేని బాధ. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. బుధుడు స్వక్షేత్రంలో 7వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మరి మీకు వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తారు. కాబట్టి ముందు ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తలు చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చేయని పక్షంలో మీరు అన్ని విధాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ జాతక రీత్యా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా ధనస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మే నెల, జూన్ నెల అయిపోయింది. 3వ నెల జూలై నెల. ఈ జూలై నెల జాతకం ఎట్లా ఉందో చూద్దాం. జూలై నెలకు వచ్చేప్పటికల్లా బుధుడు రాహువు 2 గ్రహాలే బాగున్నాయి. ధనస్సు రాశికి మే నెల కంటే జూన్ నెల ఇంకా బాగాలేదు. జూన్ నెల కంటే జూలై నెల పూర్తిగా బాగాలేదు. మరి అష్టమ రవి గురువు, మరి అర్ధాష్టమ శని. చూడండి, చెప్పడానికి వీళ్ళేని బాధ ఎట్లా ఉంటుందంటే అసలే కోతి, దాన్ని సారాయి పోశారు, మరి కిరసాలను నిద్ర పోశారు, నిప్పు అంటించారు. ఇక దేశాన్ని నాశనం చేస్తుంది. అట్లాగే ఈ రాశి బాగాలేదు. మరి రాహు బాగాలేడు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అష్టమంలో గురువు రవి ఉన్నాడు.
అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకులు, ప్రాణాన్ని తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి బుధుడు వల్ల వ్యాపారం, మరి కుజుడు వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది, రాహు వల్ల డబ్బులు కాస్త నిలబడతాయి. కానీ నిలబడ్డ డబ్బుని ఖర్చు పెట్టించడానికి, దండగా చేయటానికి రాహువు వల్ల బాగానే ఉంది. శని, రవి, గురుడు బాగా ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం మంచిది.